పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించును గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం చదువుకుందాం. బబులోను గూర్చియు కల్దీయుల దేశమును గూర్చియు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియజేయుడి, ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించుడి. బబులోను పట్టబడును, బేలు అవమానమునొందును, మేరోదకు నేల పడవేయబడును. బబులోను విగ్రహములు అవమానమునొందును, దాని బొమ్మలు బోర్ల ద్రోయబడును. ఉత్తర దిక్కు నుండి దాని మీదకి ఒక జనము వచ్చుచున్నది, ఏ నివాసియు లేకుండా అది దాని దేశమును పాడు చేయును. మనుషులేమి పశువులేమి అందరూ పారిపోవుదురు, అందరూ తరలిపోవుదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదావారును కూడి వచ్చెదరు, ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. ఎన్నటికి మరవబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకొందము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి. కనుగొని వారందరూ వారిని భక్షించుచు వచ్చిరి. వారి శత్రువులు మేము అపరాధులము కాము, వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునకు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించినని చెప్పుదురు. బబులోనులో నుండి పారిపోవుడి, కల్దీల దేశములో నుండి బయలువెళ్ళుడి. మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు ముందర నడువుడి. ఉత్తర దేశము నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను, బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను. ఆ జనులు దాని మీదకి యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు. వారి మధ్య నుండియే ఆమె పట్టబడును. ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండాను. కల్దీల దేశమును దోపుడు సొమ్మగును, దాన్ని దోచుకొని వారందరూ సంతుష్టి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. నా స్వాస్థ్యమును దోచుకొని వారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడి చేయుచు పెయ్యవలె గంతులు వేయుచు బలమైన గుర్రముల వలె మీరు సకలించుచున్నారే. మీ తల్లి బహుగా సిగ్గుపడును, మిమ్మును కన్నది తెల్లబోవును. ఇదిగో, అది జనములన్నిటిలో అతి నీచ జనమగును. అది ఎడారియు ఎండిన భూమియు అడవియు నగును. యెహోవా రౌద్రమును బట్టి అది నిర్జనమగును, అది కేవలము పాడైపోవును. బబులోను మార్గమున పోవు వారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ళన్నీ చూచి, ఆహా, నీకు గతి పట్టినదని అందరు. ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. వెళ్ళి తొక్కు వారలారా, మీరందరూ బబులోనునకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి. ఎడతెగక దాని మీద బాణములు వేయుడి. చుట్టూ కూడి దాని బట్టి కేకలు వేయుడి. అది లోబడక నొప్పు కొనుచున్నది, దాని బురుజులు పడిపోవచ్చున్నవి, దాని ప్రాకారములు విరగొట్టబడుచున్నవి. యెహోవా చెయ్యు ప్రతీకారము దాని మీద పగ తీర్చుకొనుడి. అది చేసినట్టే దానికి చేయుడి. బబులోనులో నుండకుండా విత్తువారిని నిర్మూలము చేయుడి. కోతకాలమున కొడవలి పట్టుకుని వారిని నిర్మూలము చేయుడి. క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజల యొద్దకు వెళ్ళుచున్నారు, తమ తమ దేశములకు పారిపోవచ్చున్నారు. ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగగొట్టెను. మొదట అసురురాజు వారిని భక్షించెను, కడపట బబులోను రాజు ఈ నెబుకద్రెజరు వారి ఎముకలను నలగొట్టుచున్నాడు. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అసురు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. వారు కరిమేలు మీదను బాసాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందును. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదికినను అది కనబడకుండును, యోధా పాపములు వెదికినను అవి దొరకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించెదను. ఇదే యెహోవా వాక్కు. దండెత్తి మెరాతయీయుల దేశం మీదకి పోయి పెకోదీయుల దేశం మీదకి పోయి వారిని హతము చేయుము. వారు శాపగ్రస్తులని ప్రకటించుచు నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయుము.
ఆలకించుడి, దేశంలో యుద్ధధ్వని వినబడుచున్నది, అధిక నాశన ధ్వని వినబడుచున్నది. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగ బొత్తిగా విరగొట్టబడును. అన్ని జనులలో బబులోను బొత్తిగా పాడైపోవును. బబులోను, నిన్ను పట్టుకొనుటకే బోను పెట్టి ఉన్నాను, తెలియకయే నీవు పట్టబడి ఉన్నావు. యెహోవాతో నీవు యుద్ధము చెయ్య బూనుకొంటివి, నీవు చిక్కబడి పట్టబడి ఉన్నావు. కల్దీల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా పని అది. యెహోవా తన ఆయుధశాలను తెరిచి కోపము తీర్చి తన ఆయుధములను వెలుపలకు తెచ్చుచున్నాడు. నలుదిక్కుల నుండి వచ్చి దాని మీద పడుడి, దాని ధాన్యపు కొట్లను విప్పుడి. కసువు కుప్పలు వేసినట్లు దాని కుప్పలు వేయుడి. శేషమేమీ లేకుండా నాశనము చేయుడి. దాని ఎడ్లన్నిటినీ వధించుడి, అవి వదకు పోవలను. అయ్యో, వారికి శ్రమ, వారి దినము ఆసన్నమాయెను, వారి దండన కాలము వచ్చెను. ఆలకించుడి, పారిపోయి బబులోను దేశంలో నుండి తప్పించుకొని వచ్చుచున్న వారి శబ్దము వినబడుచున్నది. మన దేవుడు అగు యెహోవా చెయ్యు ప్రతీకార సమాచారమును, తన ఆలయ విషయమై ఆయన చెయ్యు ప్రతీకార సమాచారమును సియోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు, బబులోనునకు రండి, వీలుకాండ్రను పిలువుడి. విల్లు త్రొక్కువారులారా, మీరందరూ దాని చుట్టూ దిగుడి. అది యెహోవా మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని మీద గర్వపడినది. దానిలో నొకడును తప్పించుకొనకూడదు. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుడి, అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయుడి. కావున ఆ దినమున దాని యవ్వనస్తులు దాని వీధులలో కూలుదురు, దాని యోధులందరూ తుడిచివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు, ప్రభువును సైన్యములకు అధిపతినగు యెహోవా వాక్కు ఇదే. గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించే కాలము వచ్చుచున్నది. గర్విష్ఠుడు తొట్టిల్లు కూలును, అతని లేవనెత్తువాడు ఎవడనూ లేకపోవును. నేను అతని పురములలో అగ్ని రాజబెట్టేదను, అది అతని చుట్టుపట్లన్నిటినీ కాల్చివేయును. సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదావారును బాధింపబడిరి. వారిని చెరపట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు. వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలగజేయుటకును బబులోను నివాసులకు కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యము కడముట్టించును. యెహోవా మాట ఇదే. కల్దీలు బబులోను నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలగుదురు. ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశములై పిచ్చిగాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగు వరకు ఖడ్గము వారి మీద పడును. ఖడ్గము వారి గుర్రముల మీద పడును, వారి రథముల మీద పడును. ఖడ్గము వారి మీద దిగుట చేత దానిలోనున్న పరదేశులు స్త్రీల వంటి వారగుదురు. అది దాని నిధుల మీద పడగా అవి దోచుకొనబడబును. నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును. అది చెక్కబడిన విగ్రహములు గల దేశము. జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు. అందుచేతను అడవి పిల్లలను నక్కలను అక్కడ నివసించును, నిప్పుకోళ్లను దానిలో నివాసము చేయును. ఇక మీదట అది ఎన్నడూను నివాస స్థలము కాకపోవును. తరతరములు దానిలో ఎవరునూ కాపురముండరు. యెహోవా వాక్కు ఇదే. సొదొమ గొమొర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడునూ అక్కడ కాపురముండకపోవును. ఏ నరుడు దానిలో బస చేయుడు. జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు, మహాజనమును అనేక రాజులను బూదిగంతముల నుండి రేపబడెదరు. వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదరు. వారు క్రూరులు, జాలిపడని వారు. వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారి గుర్రములను ఎక్కువారు. బబులోను కుమారి, ఒకడు యుద్ధ పంక్తులు తీర్చి రీతిగా వారందరూ నీ మీద యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు. బబులోను రాజు వారి సమాచారం విని దుర్బలుడాయను, అతనికి బాధ కలిగెను. ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించెను. చిరకాల నివాసము పట్టుకొనవలనని శత్రువులు యొర్దాను ప్రవాహంలో నుండి సింహం వలె వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేనెవనికి ఏర్పరుతునో వానిని దాని మీద నియమించెదను. నన్ను పోలి ఉన్నవాడై నన్ను అపేక్షణ చేయువాడేడి? నన్ను ఎదిరింపకల కాపరి ఏడి? బబులోను గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. కల్దీల దేశమును గూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి. నిశ్చయముగా మందలోని అల్పులైన వారిని వారు లాగుదురు. నిశ్చయముగా వారిని బట్టి వారి నివాస స్థలము విస్మయముందును.
బబులోను పట్టబడుచున్నదని సమాచారం విని భూమి కంపించుచున్నది, జలములలో అంగలార్పు వినబడుచున్నది. ఇంతటితో ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్ని ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమెన్.